అలెగ్జాండర్ ది గ్రేట్ మరణించే సమయంలో అతను తన సైనికాధిపతులను పిలిచి తన 3 కోరికలను చెప్పాడు. మొదటి కోరిక, కేవలం ఉత్తమమైన వైద్యులు మాత్రమే తన శవపెట్టిని తీసుకెళ్లాలి. రెండవ కోరిక, అతని సంపదను అతని సమాధి వైపు వెళ్లే రహదారిపై చెల్లించాలి. మూడవ కోరిక, అతని చేతులు శవపెట్టిలో బయటగా ఉంచాలని, అందరూ వాటిని చూడాలనుకున్నాడు. ఈని గురించి ఆశ్చర్యపోయిన సైనికాధిపతులు దీనికి కారణం ఏమిటి అని అడిగారు. అలెగ్జాండర్ సమాధానమిచ్చాడు, ఉత్తమమైన వైద్యులందరూ కూడా మరణాన్ని చరమగతి చేయలేరు. అందుకే నాకు ఉత్తమ వైద్యులు నా శవపెట్టిని తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. నా సంపదతో నా శరీరం నడిచే రహదారులపై అది చెల్లించాలని కోరుకుంటున్నాను. అందరూ నా సంపద భూమిపైనే చెల్లిపోయిందని చూడాలి. చివరగా, నా చేతులు శవపెట్టిలో బయటగా ఉండాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే మేము చేతులేకుండా పుట్టి, చేతులేకుండా వెళ్ళిపోతున్నాము అని అందరినీ అర్థం చేసుకోవాలి. నిజమైన సంపద అనేది మనం సేకరిస్తున్నది కాదు, కాని మనం వదిలి వెళ్లే జ్ఞానం. అది మన జీవితంలో ఎదుగుదలకి, మనం ఇతరుల జీవితాలను ప్రేరణగా మార్పిడి చేయడానికి ముఖ్యమైంది.